ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. థైరాయిడ్ అసలు పెరగడానికి కారణాలు ఏంటంటే లైఫ్ స్టైలా, లేజీ లైఫ్ స్టైలా, ఫుడ్డా అన్నీ కలిపి అంటారా? లైఫ్ స్టైల్ అండి. థైరాయిడ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది. ఎక్కువ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతున్నాం. వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఎనీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా ఎఫెక్ట్ అయ్యేది మీ థైరాయిడ్ గ్లాండ్. ఏదైనా కూడా. సో, దీనికి ఇది చాలా సింపుల్‌గా మీరు దీన్ని క్లియర్ చేసుకోవచ్చు. బాడీని మూవ్‌మెంట్ ఇవ్వండి. కదలకుండా ఒక్క చోటే కూర్చోకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది. అది ఇది థైరాయిడ్‌కే కాదు. మనం యాక్టివ్గా ఉండాలంటే మీరు యాక్టివ్గా ఉండాలి అంతే. మీరు యాక్టివ్గా ఉండడం అని అంటే ఏదో నేను వంట చేసుకున్నాను లేకపోతే ఏదో చేశాను అది సరిపోదు మనకి. ఆ వంట చేయడము ఇంటి పని అనేది మనకి సరిపోదు. ఇంకా యాక్టివ్ అవ్వాలి. ఇంకా యాక్టివ్ అవ్వాలి అని అంటే ఆల్ గ్లాండ్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. హార్మోన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్తాము, ప్రాణాయామం చేయండి. డైరెక్ట్ గ్లాండ్ని యాక్టివేట్ చేయొచ్చు మీరు ప్రాణాయామం ద్వారా. సో అదర్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. సపోజ్ వాకింగ్ ఉంది, అది సింపుల్, అందరూ ఈజీగా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు వాకింగ్. లేకపోతే వేరే జిమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, అదర్ చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా. ఇవన్నిటి వలన మీరు పర్టికులర్గా ఒక గ్లాండ్ మీద యాక్టివ్ చేయడానికి లేదు. కానీ యోగాలో మీరు పర్టికులర్గా ఆ గ్లాండ్ మీదే యాక్టివేట్ చేయొచ్చు. ఈవెన్ హైపర్ ఉంటే కొన్ని హైపో ఉంటే అలా దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. ఆసనాల ద్వారా, ముద్ర డైరెక్ట్ ఇంకా ఏమీ లేదు, డైరెక్ట్ గ్లాండ్ యాక్టివేట్ చేసేయడమే. డైరెక్ట్ మీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసేయడమే థైరాయిడ్ గ్లాండ్ అని. అందులో ఈజీగా మీ థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంది కాబట్టి సో దీన్నే డైరెక్ట్గా దీని మీద ఫోకస్ చేసి దీన్ని యాక్టివేట్ చేయొచ్చు మీరు. ఎలాగా, ఏ ఆసనంతో? ఆసనం కన్నా కూడా ప్రాణాయామంతో. ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం అంటమాట. ఉజ్జాయి ప్రాణాయామం చాలామంది నేను చూస్తూ ఉంటా, చాలామంది చెప్పేటప్పుడు భ్రమరి కూడా చెప్తారు. భ్రమరి కూడా ఉజ్జాయి లాగా చేసేస్తారు, ఉజ్జాయినేమో భ్రమరి లాగా చేసేస్తారు, ఓంకారం తీసుకొచ్చి భ్రమరిలో చేస్తారు. భ్రమరి ఈజ్ ద టోటల్ డిఫరెంట్. ద సౌండ్ మనకి 3 హోల్స్ ఉంటాయండి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఒక స్పేస్. హోల్స్ మీన్స్ ఒక స్పేస్ ఉంటుంది. అలాగే ఈ నోస్ ఉంటుంది కదా, ఈ వెనకాల స్పేస్ ఉంటుంది. ఈ తల ఉంటుంది కదా, ఇది కూడా ఒక స్పేస్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ, ఇది ఒక వాయువు సంచరించే ప్లేస్. ఇది మనకి పంచప్రాణాలు ఉంటాయి. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన 5 ప్రాణాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే ప్రాణం పేరు ఏంటంటే ఉదాన వాయువు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఏంటి అని అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు ఓన్లీ సర్క్యులేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది, నావెల్ వరకు ఉండేది సమానవాయువు. సమానవాయువు పని ఏంటి, డైజెషన్. మనం తీసుకున్న న్యూట్రిషన్లో నుంచి ఆ న్యూట్రిషన్ అంతా బాడీకి డైజెషన్ అయ్యేటట్టుగా చేసి ఆ న్యూట్రిషన్ బాడీకి సప్లై చేయడం దీని పని. ఈ కింద నావెల్ కిందనున్న వాయువు ఏంటి, అపానవాయువు. అపానవాయువు పని ఏంటి, ఎలిమినేషన్. సో ఉదాన వాయువు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టాప్లో ఉంది, శిఖరం మీద ఉంది. 5 సెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. మీ కళ్ళు, ముక్కు, చెవులు, పంచేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. సో ఈ వాయువుని మనం గనక ఇక్కడ యాక్టివేట్ చేసి ఇక్కడ హోల్డ్ చేయగలిగితే దట్స్ ఇనఫ్. డైరెక్ట్ మీ గ్లాండ్ వర్క్ చేసేస్తుంది. మెడిసిన్ ద్వారా మీరు ఒకవేళ మనం మెడిసిన్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇదంతా అనవసరం. హ్యాపీగా వాళ్ళు డోసేజ్ వేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఈ గ్లాండ్ మెల్లగా పనిచేయడం మానేస్తుంది. ఎందుకు అంటే ప్రతిదానికి బ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు మీ పని నేను వచ్చి రోజు చేసేస్తున్నా, మీరు కామ్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. ఇది నా పని కాదు అనే దాని మీద మీరు ఉంటారు. సో ఇది మెల్లగా ఆ చేసే సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. అందుకే డోసేజ్ పెరుగుతూనే వెళ్తుంది, కానీ డోసేజ్ తగ్గడం అనేది ఉండదు. చాలా కొన్ని కేసెస్లోనే ఉంటుంది. సో ఇలాంటి ద్వారా మనం ఇప్పుడు అది నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయడం. హౌ టు యాక్టివేట్ దిస్ గ్లాండ్ విత్ సౌండ్. ఉజ్జాయి మనం ఇక్కడే సౌండ్ చేస్తాం. ఇక్కడ గ్లాటిస్ కూడా ఉంటుంది, మనకు వోకల్ బాక్స్ కూడా ఉంటుంది. సో మనం ఇది క్లియర్ చేయాలి అని అనుకోండి, ఇక్కడ టచ్ చేస్తాం అంటాం కదా, అన్నప్పుడు ఈ కంఠం దగ్గర టచ్ చేస్తాం. సౌండ్ సేమ్ సౌండ్ కంటిన్యూగా చేస్తాం అన్నమాట విత్ బ్రీతింగ్తో. అంటే శ్వాస తీసుకుంటాము నార్మల్గా, బోత్ నాస్ట్రిల్స్తో శ్వాస తీసుకుంటాం, కానీ వదిలేటప్పుడు ఇక్కడ శబ్దం వచ్చేస్తూ వదులుతాం అంతే. ఎగ్జేల్ మీద ఫోకస్ ఏమొద్దు, సౌండ్ మీద ఫోకస్ చేస్తాం. ఇస్ ద సింపుల్. ఇది చేసేటప్పుడు మీరు ఉజ్జాయి చేసేటప్పుడే ముద్ర కూడా చేసేసుకోవచ్చు. ముద్ర సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు.
ముద్ర ఏంటి అని అంటే శంకు ముద్ర. శంకు ముద్ర ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ముద్ర ఫర్ లంగ్స్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఉదాన వాయువుని ఇది కంట్రోల్ చేస్తుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా, మీ రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. ఇట్లా పెట్టి దీన్ని ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకొని కొంచెం ఈ చెయ్యిని ఇలా ఈ 4 ఫింగర్స్ మీద ఇలా పెట్టి మీ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్కి మధ్యలో ఈ థంబ్ టచ్ చేయండి. ఇది శంఖంలాగా వచ్చింది చూసారు కదా, వెనక కూడా శంఖంలాగానే వస్తుంది. ద శంఖం అంతే కరెక్ట్గా. సో ఈ ముద్ర మీ చెస్ట్కి కొంచెం నావెల్కి మధ్యలో, చెస్ట్ కొంచెం కిందగా ఇలా ఉంచండి, బాడీకి ఇలా టచ్ చేయొద్దు. ఓకే, ఇలా ఉంచండి. మీ 2 చేతులు శంఖ ముద్రలో ఉన్నాయి. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకొని సన్న గురుకలాగా సౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి. అది ఫస్ట్ ఎవరికి కూడా సరిగ్గా రాదు, రకరకాల శబ్దాలు వస్తాయి. కానీ మనం ఒక 10 to 15 days మనం రోజు ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు కరెక్ట్ సౌండ్ అనేది మీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కంట్రోల్ వచ్చేస్తుంది మీకు. అప్పటి వరకు మీకు ఓన్లీ ప్రాక్టీస్లోకే వెళ్ళిపోతుంది 15 days.